మమ్మీ ప్లీజే ఒక్క 20 రూపాయలు ఇయ్యే. మా దోస్తుగాళ్ళు రోజు ఏదో ఒకటి కొనుక్కుంటున్నారు, నేను అలా మొక్కలు చూడాలనా? అబ్బా ఏంది డాడీ ఎప్పుడు 10 రూపాయలే ఇస్తావు, ఓ 50 రూపాయలు ఇవ్వచ్చు కదా. పాపం పిల్లగానికి ఖర్చులు ఉండవా? చిల్లర పైసలు ఇస్తానికి కూడా గట్ల చేస్తావు. ఏదో దోస్తు బర్త్డేనట, గా 100 రూపాయలు ఇస్తే ఏం సరిపోతాయి అని అడుగుతుంటారు ఇండ్లల్లా. మరి గా పైసలతోటి కొందరు ఏం చేస్తున్నారో చూడురు జరా. పోరలు గింత లేరు గాని గుప్పు గుప్పుమని ఎట్లా దమ్ము కొడుతున్నారో. రోడ్ల పక్కనే కూసున్నారు పురుసత్గా. పాన్ డబ్బాల తీసుకున్నాడు, పక్క కొయ్యి మొట్టిచ్చుడు. ఈడ బండ్ల మీద కూసొని గుంజుతున్నారు. ఏడనో కాదు, మన హైదరాబాద్ లనే చదువుకోమని స్కూళ్ళకు పంపిస్తే కొందరు పోరల కథలు గిట్లున్నాయి. ఆల్కగా దొరుకుతున్నాయి. మరి బడి దగ్గరలోనే దుఃఖం. దోస్తుగాడు దాగిండని వాణ్ణి చూసి వీడు నేర్చుకున్నాడు. ఆడ పక్క నొనక అంటిచ్చుడు. మమ్మీనో డాడీనో అడిగి చిల్లర ఖర్చుల మందం జేబులేసుకొని ఈడికొచ్చి గీ కథలు పడతాన్రు. ఆడికే ఆగుతారా? గుట్కాలు తంబాకు కూడా అలవాటైతున్నారట. లెక్కకైతే మైనర్లకు సిగరెట్లు అమ్మొద్దు, కానీ పాన్ డబ్బాలు నడిపేటోళ్ళు గవన్నీ చూస్తారు. గిరాక ఇందే లెక్క అని ఇంకింత మాల్ సప్లై చేస్తున్నారట. ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరు మీద పట్నం పోలీసులు బల్లకు దగ్గరున్న పాన్ షాప్ల మీద చెకింగ్లు చేసి 600 పాన్ డబ్బాల ఓనర్ల మీద కేసులు పెట్టిండ్రు. అన్ని కూడా మనకు ఎక్కడెక్కడ మనం రేట్ చేసాను అక్కడ సిగరెట్ ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ కూడా దొరకడం జరిగింది. వాళ్ళపైన కోర్టా జేజే యాక్ట్ వాళ్ళందరిపైన కూడా మనం కట్టడం జరిగింది. గివ్విట్కి మరిగినోళ్ళు రేపు గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడడు ఓ లెక్కన. ఆల్రెడీగా ఆ కథలు కూడా నడుస్తూనే ఉన్నాయి. పాన్ దుకాణాలలోనే గంజాయి చాక్లెట్లు దొరకబట్టే ఇప్పటికైతే కేసులు పెట్టిండ్రు గాని బల్లకు దగ్గరలా పాన్ డబ్బాలు లేకుండా చూస్తే ఇంకా మంచిది. మా ఓడు బడిలో పొద్దంతా మస్తు కష్టపడుతుండు, చదివి అలసిపోతుండని ఈ ఇంటికాడుండి చెప్పుడు కాదు. మీ పిల్లల మీద ఓ నజరేయండ్రి, ఎందుకైనా మంచిది.